సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఒకప్పుడు గుండెపోటు అంటే తెలియదు, ఇప్పుడు 20 సంవత్సరాలకే గుండెపోటు వస్తుంది. హాస్పిటల్స్ మొత్తం ఎప్పుడు కలకలాలు ఆడుతూ ఉంటాయి. ఏది తిన్నా ఏది తాగుదామన్నా కల్తీ కల్తీ కల్తీ. పిల్లలు తాగే పాల దగ్గర నుంచి తినే బియ్యం వరకు అన్ని కల్తీయే. ఆ కల్తీ పాలు తాగి బాడీలో ఉన్న అన్ని అవయవాలు పాడైపోతున్నాయి. అప్పుడప్పుడు అధికారులు దాడులు చేస్తున్నా కేటుగాళ్ళు మాత్రం మారడం లేదు. మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతూ పాలను కల్తీ చేస్తున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతున్నారు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎందుకు వాడతారు తెలుసా? చెవిలోకి ఏదైనా పురుగు లేకపోతే చీమ వెళ్ళి చెవిపోటు వస్తుంటే అది వాడతారు. దీన్ని వేయడం వల్ల వచ్చే నురుగుకు చెవిలోకి వెళ్ళిన కీటకాలు బయటకు వచ్చేస్తాయి. అలాంటి దాన్ని పాలల్లో కలుపుతున్నారు నీచులు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి హైడ్రోజన్ పెరాక్సైడ్ మిల్క్ పౌడర్తో కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. $200 లీటర్ల కల్తీ పాలు, లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, కేజీ మిల్క్ పౌడర్ను స్వాధీనం చేసుకుంది. నలువైపులా కమ్మేస్తున్నారు, అయినా ఆగట్లేదు. ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా దాటుకొని దొంగదారులు దందా చేస్తున్నారు. యువత జీవితాలను, భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కళ్ళు గప్పి తీసుకొచ్చినా ఏదో దగ్గర దొరికిపోతున్నారు. కొందరు తప్పించుకొని పోతున్నారు. సరుకు కారు వదిలేసి పరారైపోతున్నారు. విశాఖ నుండి గంజాయి అక్రమంగా తీసుకువెళ్తున్న ముఠాను సినీ పక్కిలో చేసి పట్టుకున్నారు. సరుకు దొరికినా ఆ జాదుగాళ్ళు మాత్రం తప్పించుకున్నారు. విశాఖపట్నం నగరంలో గంజాయి అక్రమ రవాణాపైన సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు బృందాలుగా ఏర్పడిన సెబ్ పోలీసులు వేపగుంట జంక్షన్ నుంచి హనుమంతవాక వరకు సినీ పక్కిలో చేసి 150 కేజీల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోకి భారీగా గంజాయి సరఫరా జరుగుతున్నట్లుగా అందిన సమాచారం మేరకు సెబ్ అధికారులు వేపగుంట జంక్షన్ వద్ద రూట్ మార్చ్ నిర్వహించారు. అధికారులను గమనించిన స్మగ్లర్లు కారును అడవివరం జంక్షన్ మీదుగా హనుమంతవాడకు మళ్లించారు. మరో సెబ్ అధికారుల బృందం హనుమంతవాక వద్ద కాపు కాయడంతో గంజాయితో సహా కారును వదిలేసి నిందితులు పరారయ్యారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు కారును గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేయడంతో పాటు నగరంలో గంజాయి అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అడ్డుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని సెబ్ జాయింట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. సినిమాలు చూసి కొందరు విలన్లను స్ఫూర్తిగా తీసుకుంటే మరికొందరు హీరోలను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. నిజ జీవితంలో అవేవి పనికిరావని వాళ్ళకు తెలుసు, అయినా భయపెట్టి బ్రతకాలని చూస్తారు. ఈజీ మనీకి మద్యానికి డ్రగ్స్కు అలవాటు పడి జల్సా చేస్తారు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతారు. చివరకు ఏదో ఒక రోజు కాకీల చేతికి చిక్కక తప్పదు, జైలు చిప్పకూడు తినక తప్పదు. అక్రమంగా తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు వెల్లడించారు. శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్తో కలిసి ప్రెస్ మీట్లో ఏసీపీ వివరాలు తెలిపారు. ఇటీవల మూడుచింతల మండలం ఉద్దెమర్రి గ్రామంలో వినాయక వైన్స్ వద్ద గుర్తు తెలియని ఆగంతకులు గన్తో ఫైరింగ్ చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన కలకలం రేపిన విషయం విదితమే. ఈ కేసులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సమూన్ ఖాన్ అనే వ్యక్తి నిందితుడు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన భీమరి శ్రీకాంత్ను అక్రమంగా నాటు తుపాకీ కలిగి ఉన్నట్లు గుర్తించారు. దీంతో శ్రీకాంత్ను కర్కపట్ల వెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే శ్రీకాంత్ వద్ద జేసీబీ ఉండటంతో వైన్స్ వద్ద దోపిడీకి పాల్పడిన మహమ్మద్ సమూన్ ఖాన్ ను ఆపరేటర్గా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సమూన్ ఖాన్ కు 25,000 చెల్లించి రాజస్థాన్ నుంచి శ్రీకాంత్ అక్రమంగా గన్ తెప్పించాడు. ఆ తర్వాత ఇతరుల నుంచి తనకు రావాల్సిన డబ్బుల విషయంలో గన్తో బెదిరించేవాడని చెప్పారు. అంతేకాకుండా అక్రమ వసూళ్లకు పాల్పడేవాడని తెలిసింది. ఇదిలా ఉండగా కర్కపట్ల గ్రామానికి చెందిన ఆ కర్కపట్ల పరిధిలోని అడవిలో శ్రీకాంత్ గన్తో 3 రౌండ్లు కాల్పులు జరిపి సాధన చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై మహమ్మద్ సమూన్ ఖాన్ ను విచారించగా శ్రీకాంత్ రాజస్థాన్ నుంచి అక్రమంగా తుపాకీని కొనుగోలు చేసి ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు. చెక్కింగ్లో కాదు, వాడిని ఎంక్వైరీ చేసి మీ అందరికీ తెలిసిన విషయమే. జనవరి 23వ తారీఖున మనకి ఉత్తమరి గ్రామంలో వైన్ షాప్ గుమస్తాల మీద కాల్పులు జరిపి 2 లక్షల రూపాయలు దోపిడీ చేసిన కేసులో మనం 2 days బ్యాక్ ప్రెస్ మీట్ అటెండ్ అయ్యారు. డీసీపీ గారు వచ్చారు. అందులో ముద్దాయిలను రాజస్థాన్ నుంచి భరత్పూర్ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అదే కేసులో ఒక ముద్దాయి సమూన్ అని చెప్పి మహమ్మద్ సమూన్, అతను ఈ కరకపట్ల చెందిన భీమారి శ్రీకాంత్ అని అతను ఒక జేసీబీ నడుపుకుంటూ వర్క్స్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటాడు. ఆ శ్రీకాంత్ అన్న వ్యక్తి దగ్గర సమూన్ అన్న వ్యక్తి పనిచేస్తున్నాడు ఆ జేసీబీ డ్రైవర్ గా. ఆయన రాజస్థాన్ చెందినవాడు. అయితే ఈ సమూన్ ఎవరైతే శ్రీకాంత్ దగ్గర పనిచేస్తున్నాడో అతని మిత్రుడు ప్లస్ దూర బంధువు మన దగ్గర నసీర్ అని మొన్న కేసులో ప్రధాన ముద్దాయి, కాల్పులు జరిపిన ముద్దాయి. అతని ద్వారా వీడికి వెపన్ ఇప్పిస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. అంటే ఇతనికి ఏంటంటే ప్రాబ్లం, ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో మనకి అరెస్ట్ అయిన శ్రీకాంత్ అన్నాడో ఆయన జేసీబీ బిజినెస్ చేసుకుంటూ అతను రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో కొంతమంది బ్యాడ్ కస్టమర్స్ ఉంటారు. వారు సరిగా టైంకి పేమెంట్ ఇవ్వనందువల్ల విసిగి వారిని కొద్దిగా బెదిరిద్దామనే ఉద్దేశంతో అతను ఒక 25,000 రూపాయలతోటి ఒక కంట్రీ మేడ్ వెపన్ ప్రపంచ అంటారు ఆ వెపన్ ఒకటి కొనుగోలు చేశాడు. ఈ సమూన్ అతనికి ఎవరైతే ఉన్నాడో డ్రైవర్ అతను ఆయన ఇప్పించాడు. 25,000 రూపాయలు తీసుకుని 4 రౌండ్స్ ఇప్పించాడు. ఈయన ఈ ఎవరైతే మన ఉత్తమరి కాల్పుల ఘటనలో మన దగ్గర నేరస్తులు వచ్చారో వారు సెకండ్ వీక్ ఆఫ్ జనవరిలో హైదరాబాద్ రాజస్థాన్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చిన సమయంలో ఇతను ఈ వెపన్ ప్లస్ 4 లైవ్ రౌండ్స్ సమూన్ ద్వారా కొనుగోలు చేశాడు. ఈ శ్రీకాంత్ తన దగ్గర పెట్టుకుని ఎవరైతే మనకి ఆ సంఘటనలు అయితే బయటకు రాలేదు, అది ఇంకా ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాల్సింది. ఇది పెట్టుకొని చెప్పి అతను బాకీలో వసూలు చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు.
మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మద్యానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిస అయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ప్లీజ్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. అన్ని కళల్లో చోరకళ చాలా కష్టం. ఎంతో అనుభవం ఉంటేనే దొంగతనం చేయడంలో సక్సెస్ అవుతారు. దొంగలు ట్రైనింగ్ తీసుకుంటారా? ఏమో ఎవరికి తెలుసు. అంత పక్కా స్కెచ్ ఉండాలి. పోలీసులు దొరకద్దు.
కుక్కలు అరవద్దు, అబ్బో. అందుకే రాటు తేలిన కిలాడిలు అప్పుడప్పుడు మాత్రమే పోలీసులు పట్టుబడుతుంటారు. మిగతా వారంతా రెగ్యులర్గా దొరకడం, జైలుకి వెళ్ళడం. ఇంతకీ విషయం ఏంటే అనుకున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగిత్యాల పట్టణంలోని బాలాజీ నగర్ మోతేవాడలోని తాళం వేసిన ఇంటి తాళాన్ని బీహార్కు చెందినటువంటి సంజీవ్ పగలగొట్టాడు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజీవ్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలాజీ నగర్లోనే రాస్తారు. अरे इधर 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 एक टी शर्ट लेके आओ. अरे टी शर्ट है अरे तो होता ना हां वो पड़को ए किधर रे जा 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 ఏం చేస్తున్నారు పోలీసు సామాన్ ఎక్కడ పెట్టున్నారు ఇదేలే మోసగాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఒకడేమో ఇంటి పక్కనే ఉండి మోసం చేస్తాడు, ఇంకొకడు నిండా ముంచి ఐపీ పెట్టేస్తాడు. ఆన్లైన్ అమ్మకాలు అంటూ ఇంకొకడు, రోజుకొకరు, ఇలా ఎన్ని విధాల మోసాలకు పాల్పడతారో అన్ని. వెంచర్ వేయటం, ప్లాట్లు అమ్మటం, అన్నీ అమ్ముడుపోయాక అదే ప్లాట్ను మళ్ళీ వెంచర్ వేస్తారు. నెల కింద తీసుకున్న ప్లాట్ నెల తర్వాత వచ్చి చూస్తే రోడ్డుకు ఉన్న మీ ఫ్లాట్ 3-4 రోడ్ల తర్వాత ఉంటుంది. అలాంటి మోసాలు కొలలు. రూపాయి కూడబెట్టుకుంటే మాయ మాటలతో నమ్మించి గద్దలా ఎత్తుకుపోతారు. పోలీసులు దొరకకుండా తప్పించుకు తిరుగుతుంటారు. అలాంటి వారి పట్ల, అలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కదా, అందుకే చెబుతున్నాను. మేడ్చల్ జిల్లాలో ఒక పాత నేరస్తుడి అరెస్టు సినీ పక్కీలో జరిగింది. కుతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరుకల శ్రీనుపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదయ్యుండగా అల్వాల్లో 7 కేసులు, జవహర్ నగర్లో 1 కేసు నమోదయ్యున్నట్లు మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పెండింగ్ కేసుల విషయంలో పోలీసులకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. హైదరాబాద్ నగర శివారు నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో శ్రీనివాస్ కుమారుడి పెళ్లి జరుగుతున్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతను చూసి అర్ధరాత్రి సమయంలో హుటాహుటిన కుతాడి శ్రీనివాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుతాడి శ్రీనివాస్ గతంలో అనేక చోట్ల భూదందాలు చేసి కొనుగోలుదారులను మోసం చేయడం, ఎదురు తిరిగితే బెదిరింపులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరకకుండా ఢిల్లీ, దుబాయ్లలో తలదాచుకున్న శ్రీనివాస్ కొడుకు పెళ్లి కోసం నగరానికి వచ్చినట్లు తెలిసి మాటు వేసి అరెస్ట్ చేశామన్నారు. ఈరోజు అనగా 10/2/2023 నాడు కుతాడి సీను ఎలియాస్ ఎరకల సీను 50 years బిజినెస్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంటే జవహర్ నగర్ రెసిడెన్స్ ఆఫ్ జవహర్ నగర్. ఇతని ప్రవృత్తి ఏంటంటే ఎదుటి వ్యక్తులని చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళా ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ ల్యాండ్ను కూడా గ్రాబ్ చేసి చేయడం జరిగింది. ఇతను చేసిన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఈ బాలాజీ నగర్, తర్వాత నూతన్కల్ పబ్లిక్ నుంచి ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులను అనుసరించి కేసులను రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన పోలీస్ స్టేషన్ కూడా అతను ఫ్రీక్వెంట్గా కనీసం కేసు రిజిస్టర్ చేస్తే కూడా రాలేదు. కాకపోతే మీద కంప్లీట్గా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేద్దామని
సిపి గారికి చెప్పడం జరిగింది. సిపి గారు ఆదేశాల ప్రకారం పీడీ యాక్ట్ 1986 ప్రకారం ఉత్తర్వుల ప్రకారం అతన్ని డిటైన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ తరలించి చెల్లపల్లి తరలించడం జరిగింది. ఈరోజు ఇతని మీద 7 కేసెస్ ఉన్నాయి. మొత్తం మన పోలీస్ స్టేషన్ జవహర్ నగర్ లో ఒక కేసు ఈ సంవత్సరం. మన పోలీస్ స్టేషన్ ఈ సంవత్సరమే 7 కేసెస్ ఉన్నాయి. అన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసు, థ్రెటన్ చేయడం 447, 427, 386 ఉన్నాయి. ఈ బాలాజీ నగర్ వెంచర్ ఏజీఎస్ వెంచర్ పక్కన ఉన్నదిగా అందులో ఉన్నాయి. తర్వాత నూతన్ కల్లా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. పెళ్లి మండపంలో తీసుకొచ్చారంట. అలాంటిది ఏం లేదు. పెళ్లి మంటపం లేదా తన మీద చాలా రోజుల నుంచి వాంటెడ్ ఉన్నాడు కాబట్టి చాలా రోజుల నుంచి కేసెస్ లో కూడా కనీసం పోలీస్ స్టేషన్ కూడా వస్తలేడు కాబట్టి పీడీ యాక్ట్ ఇన్వోక్ అయింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి చెల్లపల్లి జరిగింది. అలాంటి ఏం లేదు. సాఫీగానే జరిగింది. అలాంటి ఏం లేదు. ల్యాండ్ గ్రాబింగ్ కాకుండా వేరే కేసులే ఉన్నాయి. ల్యాండ్ గ్రాబ్, థ్రెటనింగ్ 386 థ్రెటన్ చేయడం, డాక్యుమెంట్ ఇచ్చేసి తీసుకొని మళ్ళా ఒరిజినల్ డాక్యుమెంట్ అన్ని అతని దగ్గరనే పెట్టుకొని డూప్లికేట్. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.